ఒక్కసారి ఆలోచించండి, ఇండియాలో 140 కోట్లకు పైగా జనాభా ఉంది. కానీ జర్మనీ కేవలం 8 కోట్లకు పైగా మాత్రమే జనాభా ఉంది. అయినా కూడా జీడిపి విషయానికి వస్తే జర్మనీ ఇండియా కంటే ముందుంటుంది. అసలు ఇంత తక్కువ జనాభా ఉన్న జర్మనీ ఇంత భారీ జనాభా ఉన్న ఇండియాను జీడిపిలో ఎలా దాటింది? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల మధ్య ఉన్న ఈ తేడా అసలు ఏంటనేది మీకు అర్థమవుతుంది. ముందుగా జీడిపి అంటే ఏంటో సింపుల్గా చూద్దాం. ఒక దేశంలో ఒక సంవత్సరంలో తయారయ్యే వస్తువులు, అందించే సేవలు, జరిగే వ్యాపారం వంటి మొత్తం ఆర్థిక కార్యకలాపాల విలువను జీడిపి అంటాం. అంటే ఒక దేశం ఆ సంవత్సరంలో ఎంత పెద్ద ఆర్థిక కార్యకలాపాన్ని సృష్టించిందో చూపించే ఒక ముఖ్యమైన సంఖ్య అన్నమాట. అయితే 2025 ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం జర్మనీ నామినల్ జీడిపి సుమారు $5 ట్రిలియన్ పైగా ఉండగా ఇండియా జీడిపి దాదాపు $3.9 ట్రిలియన్ స్థాయిలోనే ఉంటుంది. అంటే ప్రస్తుతం మొత్తం జీడిపి పరంగా జర్మనీనే ముందుంటుంది. కానీ ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఉంది. జర్మనీ జనాభా ఇండియాతో పోలిస్తే చాలా తక్కువ. మరి తక్కువ మంది జనాభాతో ఉన్నప్పుడు ఇంత పెద్ద జీడిపి ఎలా సాధ్యం? దీనికి ప్రధాన కారణం ప్రొడక్టివిటీ. అంటే ఒక వ్యక్తి, ఒక కంపెనీ లేదా ఒక ఫ్యాక్టరీలో ఎంత ఎక్కువ ఎకనామిక్ వాల్యూ ఉంటే అంత ఎక్కువగా ఉంటుంది. అసలు జర్మనీ చాలా సంవత్సరాలుగా హై వాల్యూ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజనీరింగ్, మెషినరీ, ఆటోమొబైల్స్, కెమికల్స్, ఫార్మాసిటికల్స్ ఇలాంటి పెద్ద పెద్ద రంగాల్లో పరిశ్రమలను నిర్మించుకుంటుంది. అందుకే ఇక్కడ తక్కువ మంది ప్రజలు పనిచేసినా ఒక్కో వ్యక్తి సృష్టించే ఎకనామిక్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇండియా చూడండి, మన ఆర్థిక వ్యవస్థ చాలా పెద్దది, కానీ ఒక్క రంగంపైనే ఆధారపడలేదు. అగ్రికల్చర్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు, ఐటీ సర్వీసెస్ నుంచి బ్యాంకింగ్ వరకు, కన్స్ట్రక్షన్ నుంచి రీటైల్ వరకు కోట్లాది మంది ప్రజలు వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. అంతేకాదు 140 కోట్లకు పైగా జనాభా ఉండడం వల్ల ఇండియాలో ప్రపంచంలోనే అతిపెద్ద కన్స్యూమర్ మార్కెట్లో ఒకటిగా ఉంది. అంటే మన దగ్గర ఒక భారీ అడ్వాంటేజ్ ఉంది, అది చాలా డొమెస్టిక్ మార్కెట్. ఉదాహరణకు ఒక స్మార్ట్ ఫోన్ కంపెనీ ఇండియాలో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేస్తే దాని ధర కోట్లాది పొటెన్షియల్ కస్టమర్స్ ఉంటారు. ఒక బ్యాంకింగ్ కంపెనీ కొత్త సర్వీస్ తీసుకొస్తే దాదాపు ఉపయోగించగలిగితే కోట్లాది మంది ఉంటారు. అందుకే ప్రపంచంలో చాలా కంపెనీలకు ఇండియా కేవలం ఒక దేశం కాదు, భవిష్యత్తులో భారీ బిజినెస్ ఆపర్చునిటీ. అయితే జనాభా ఎక్కువగా ఉండడం మాత్రమే సరిపోదు. ఇక్కడే ఇండియా ఎదుర్కొంటున్న అసలు ఛాలెంజ్ ఉంది. మన దగ్గర కోట్లాది మంది వర్క్ ఫోర్స్ ఉన్నప్పటికీ ప్రతి వ్యక్తి సృష్టించే యావరేజ్ ఎకనామిక్ వాల్యూ అనేది జర్మనీ కంటే చాలా దూరంలో ఉంది. దీన్ని జీడిపి పర్ క్యాపిటా ద్వారా కూడా అర్థం చేసుకోవచ్చు. జర్మనీ పర్ క్యాపిటా జీడిపి సుమారు $60,000 ఉంటే ఇండియాది మాత్రం $2,700 మాత్రమే ఉంటుంది. అంటే మొత్తం జీడిపి దగ్గర భారత్ కంటే ఎక్కువగా జర్మనీనే ఉంటుంది. ఒక్కో వ్యక్తి ఆదాయం మరియు ఎకనామిక్ ప్రొడక్టివిటీ చూసుకుంటే ఇండియా మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఇండియాకు అతిపెద్ద అడ్వాంటేజ్ ఉంది, గ్రోత్. జర్మనీ ఇప్పటికే డెవలప్డ్ ఎకనామీ. అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది, ఇండస్ట్రీస్ కూడా, ఇన్కమ్ లెవెల్స్ కూడా చాలా అభివృద్ధి చెందిన స్థాయిలో ఉన్నాయి. ఇలాంటి ఎకనామీ ఒక్కసారి పెద్ద స్థాయికి చేరుకుంటే అదే వేగంతో పెరగడం చాలా కష్టం. కానీ ఇండియా ఇంకా డెవలప్మెంట్ మరియు ఎక్స్పాన్షన్ పేజ్లో ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతోంది, డిజిటల్ ఎకనామీ వేగంగా విస్తరిస్తోంది, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి, స్టార్టప్లు కూడా పెరుగుతున్నాయి, టెక్నాలజీ కూడా అడాప్షన్ వేగంగా జరుగుతోంది. అందుకే ఈ రోజు జర్మనీ జీడిపిలో ఇండియా కంటే ముందున్నప్పటికీ భవిష్యత్తులో ఈ గ్యాప్ మాత్రం తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంది. కానీ ఇండియా జర్మనీ జీడిపిలో దాటడం మాత్రమే అసలు విజయం కాదు. ఇండియా జీడిపి పెరగడం కంటే ఆ ఎకనామిక్ గ్రోత్ సాధారణంగా ప్రజల జీవితంలో ఎంత మార్పు తీసుకొస్తుందనేదే చాలా ముఖ్యమైన విషయం. మంచి జాబ్స్ రావాలి, శాలరీస్ పెరగాలి, ఎడ్యుకేషన్ మరియు స్కిల్స్ మెరుగుపడాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అభివృద్ధి కూడా చాలా బాగా జరగాలి, ప్రొడక్టివిటీ పెరగాలి. ఇవన్నీ జరిగితేనే జీడిపి గ్రోత్ అనేది నిజమైన ఎకనామిక్ డెవలప్మెంట్గా మారుతుంది. కాబట్టి జర్మనీ వర్సెస్ ఇండియా కథను ఒక్క మాటలో చెప్పాలంటే జర్మనీ తక్కువ జనాభాతో ఎక్కువ ఎకనామిక్ వాల్యూ సృష్టిస్తున్న దేశం, ఇండియా భారీ జనాభాతో వేగంగా తన ఎకనామిక్ పొటెన్షియల్ను పెంచుకుంటున్న దేశం. జర్మనీకి ప్రొడక్టివిటీ మరియు అడ్వాన్స్డ్ ఇండస్ట్రీస్ బలం అయితే ఇండియాకి పాపులేషన్, హ్యూజ్ మార్కెట్ మరియు గ్రోత్ పొటెన్షియల్ బలం. మరి చివరికి ఒక ప్రశ్న మిగులుతుంది, ఇండియా జర్మనీని జీడిపిలో ఎప్పుడు దాటుతుంది? దీనికి ఖచ్చితమైన తేదీ చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే ఎక్స్చేంజ్ రేట్స్, ఎకనామిక్ గ్రోత్, ఇన్ఫ్లేషన్, గ్లోబల్ కండిషన్స్ వంటి అనేక అంశాలు జీడిపి ర్యాంకింగ్స్ను మార్చగలవు. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం, ఇండియా తన భారీ వర్క్ ఫోర్స్ను స్కిల్డ్ వర్క్ ఫోర్స్గా మారిస్తే, ప్రొడక్టివిటీని పెంచితే
హై వాల్యూ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు టెక్నాలజీలో మరింత బలపడితే ఈ రోజు ఉన్న జీడిపి గ్యాప్ అనేది భవిష్యత్తులో భారీ వరకు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే చివరికి ఒక దేశం ఎంత పెద్దదో దాని జనాభా మాత్రమే చెప్పదు. ఆ జనాభా ఎంత వాల్యూని సృష్టిస్తుంది అనేది ఆ దేశం యొక్క నిజమైన ఎకనామిక్ పవర్ని నిర్ణయిస్తుంది. వీడియో చూసారు కదా, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.